నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇన్ని రోజులు ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు ఏదైతే జరిగితే బాగుండు అనుకున్నారో అది జరగనే జరిగింది. అదేంటంటే కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సాక్షాత్తు వాళ్ళ తండ్రి గారైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీకి సంబంధించి ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పి ఇదేదో నిన్న ప్రెస్ మీట్ పెట్టడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం కాదు. వాస్తవంగా రజతోత్సవాలు ఏదో 25 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళేదో ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో ఈమెకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ రోజే డాడీ 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 అని ఒక లెటర్ రాస్తే ఆ లెటరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడము, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి ఆ జర్నలిస్టుల చేతికి ఏ విధంగా వెళ్ళింది, ఆ యూట్యూబర్లు ఎలా వీడియోలు చేయగలిగారు, నేను పర్సనల్గా రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో మా నాన్నగారికి ఆ లెటరు బయట ఎలా వచ్చిందని చెప్పి ఆమె చాలా అసహనం అయితే వ్యక్తం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నిన్నటికి నిన్న అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ కోసము రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి చర్చ జరిపి అర్ధరాత్రి వరకు సభ నడిపించి ఎట్టకేలకు సిబిఐ ఎంక్వైరీకి అయితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో అది సిబిఐ విచారణ జరిపించవలసిందిగా సభ తీర్మానం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మా నాన్నగారికి ఎటువంటి సంబంధము లేదు. వాస్తవంగా కాళేశ్వరంలో ఏదైనా అవకతవకలు జరిగి ఉంటే అప్పటి ఇరిగేషన్ మంత్రి ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు, అదేవిధంగా కేసీఆర్ కుటుంబ సభ్యుడైనటువంటి కేసీఆర్ గారికి అన్నీ చూసుకునేటువంటి సంతోష్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇద్దరి ప్రమేయము లేకుండా ఈ కుంభకోణం జరగలేదు. వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డితో కుమ్మక్కయి వీళ్ళు కేసీఆర్ని ఇరికించాలని చూస్తున్నారని చెప్పి నిన్న సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. దీని మీద బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా బగ్గుమన్నారు. ఇన్ని రోజులు కుటుంబం మొత్తం కలిసి ఉంటే బాగుంటుంది, కుటుంబం విడిపోతే ఏ విధంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారిని పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం కదా. ఏదో కుటుంబం అన్నాక చిన్న చిన్న తగాదాలు ఉంటాయి, అందరూ కలిసి ఉంటే బాగుంటుందని నిన్నటి వరకు భావించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైతే హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ కవిత గారు ప్రెస్ మీట్ పెట్టారో అప్పటి నుంచి ఎదురు తిరిగారు. కేవలము కవిత గారు లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కోవడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని, కేసీఆర్ గారికి చెడ్డ పేరు వచ్చిందని, కేసీఆర్ గారికి చెడ్డ పేరు తీసుకుని వచ్చినటువంటి కవిత గారు ఈరోజు వచ్చి ఆ సిబిఐ ఎంక్వైరీని అడ్డం పెట్టుకొని హరీష్ రావును సంతోష్ రావుని కార్నర్ చేయడము ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో బగ్గుమన్నారు. ఎట్టకేలకు వీళ్ళేమంటున్నారు, లిక్కర్ కుంభకోణం చేసిందే తప్పు, అందుకే పార్టీ ఓడిపోయిందని బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అంటున్నారు. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ కుంభకోణం జరిగింది అని వీళ్ళు నైతికంగా ఒప్పుకుంటున్నారు. అదేవిధంగా కవిత గారేమంటున్నారు, కాళేశ్వరంలో అవకతవకలు జరగడానికి కారణము హరీష్ రావు మరియు సంతోష్ రావు అంటూ. సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో అవకతవకలు జరిగినటువంటి మాట కూడా వాస్తవమే అనేటట్లు జనాలకు అర్థమయ్యేటట్లు నిన్న అయితే కనుక ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. కాబట్టి అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2 కుంభకోణాలు జరిగాయి. సో ఈ 2 కుంభకోణాలు ఎవరు చేసినా ఎవరు చేయించినా కూడా కుంభకోణాలు అయితే జరిగింది అనేటువంటి ఒక విషయం అయితే జనాల్లోకి చాలా స్పష్టంగా వెళ్ళింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రంగా చేసుకొని రాబోయేటువంటి లోకల్ బడి ఎలక్షన్లలో సో బీఆర్ఎస్ మీద ఎక్కువ పెట్టబోతుంది. సో లోకల్ బడి ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో కల్వకుంట్ల కవిత గారి ప్రభావము ఏ విధంగా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ మీద అనేది రిజల్ట్స్ వచ్చేంత వరకు చెప్పలేము. అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఈమెను షర్మిలాతో పోలుస్తున్నారు. కానీ వాస్తవంగా షర్మిలా గారు పోటీ చేసింది, రాజకీయాలు చేసింది తెలంగాణలో, జగన్మోహన్ రెడ్డి గారు ఉండేదేమో లేదా రాజకీయాలు చేసింది ఆంధ్రాలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల యొక్క ప్రభావం ప్రత్యక్షంగా తగలలేదు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఒకవేళ గనుక వీళ్ళు అనుకుంటున్నట్లు కవిత గారు పార్టీ పెట్టి పోటీ చేస్తే గనుక ఆమె చీల్చే ప్రతి ఓటు బీఆర్ఎస్కు సంబంధించిందే. కాబట్టి నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక షాక్ అనే చెప్పవచ్చు. అదేవిధంగా ఈమె పార్టీ పెట్టబోతుందని, పార్టీ పేరు కూడా రిజిస్టర్ చేయించుకునిందని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కేసీఆర్ గారు మొన్ననే
ఫామ్ హౌస్లో ఒక సమావేశం కూడా నిర్వహించారని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎట్టకేలకు సొంత కూతురైనటువంటి కవితను కూడా క్రమశిక్షణ ఉల్లంఘించింది అనేటువంటి ఒక సాకుతో పార్టీ నుంచి అయితే బహిష్కరించారు. కానీ ఇదే కావాలి అని చెప్పి కోరుకున్నటువంటి కవిత ఎవరైతే ఉన్నారో ఇక రేపటి నుంచి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతుంది? ఆమె ప్రెస్ మీట్ నిన్న పెట్టినా కూడా కేటీఆర్ గారిని ఏమీ అనలేదు. కేవలం హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని మాత్రమే కార్నర్ చేసింది. కేసీఆర్ గారికి ఏమీ తెలియదు, అమాయకుడు అన్నట్లు ప్రొజెక్ట్ చేసుకొని వచ్చింది. మరి చూద్దాం, నిజంగా కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టబోతున్నారా, లేదంటే ఆమె ఆల్రెడీ జాగృతి సంస్థ నడుపుతా ఉంది కాబట్టి దానికే పరిమితం అవుతారంటే లేదు, ఆల్రెడీ పార్టీ పేరు కూడా రిజిస్టర్ అయిపోయింది. దానికి టీఆర్ఎస్ అనేటువంటి పేరు అర్థం వచ్చేటట్లు కూడా ఆమె రిజిస్ట్రేషన్ చేపించుకున్నారనేటువంటి వార్తలు కూడా వస్తుంది. మరి చూద్దాం, మరి నిజంగా ఆమె తండ్రిని ధిక్కరించి వేరే పార్టీ పెట్టేటువంటి సాహసం చేస్తుందా, లేకపోతే ఇది కుటుంబ కలహాలు కాబట్టి సర్దు మనుగుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.